ఏంటంటే నేను అందుకే చెప్తాను అంత ధీమాగా, ఎవరొచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టినా, నేరుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు వచ్చి మైనారిటీ నియోజకవర్గంలో కూర్చున్నా తిరుపతిరావు గారి గెలుపుని ఎవరు ఆపలేదు. నేను ఇవాళ మా శివరాం ప్రసాద్ గారిని తీసుకొచ్చాను. ఆయన్ని యాక్చువల్గా 3 నెలల నుంచి ఆఫీసులో ఉండండి, మీరు ఇక్కడ వ్యవహారాలు చూడండి అని చెప్పి నేను చెప్పాను. చెప్పిన తర్వాత మాకు ఆయన యాక్చువల్గా ముందు కూడా ఎవరు వచ్చినా నేను ఢిల్లీలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ మీటింగ్లో బయటన్నా, మొదటిసారి దాకా ఈ పార్లమెంట్లో బయట ఎవరు వచ్చినా సరే మరి అన్ని పనులు కలెక్టర్ ఆఫీస్లో పైన, ఎస్పీ ఆఫీస్లో పైన, సిపి ఆఫీస్లో పైన, లేదా ఎక్కడున్నా కానీ ఏ పని ఆయన అందరి దగ్గరికి పని చేయించి తీసుకొచ్చేవాడు. అటువంటి వ్యక్తిని వాళ్ళ కావాలని చెప్పి నేను మీ అందరికీ పరిచయం చేద్దాం అని చెప్పి నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఆయన నాకు చెప్తా ఉన్నారు. మీ అందరికి ఎందుకు చెప్తానంటే విషయం, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఒకే చేశారని మీరు అనుకోవద్దు. 2.5 లక్షల కోట్లు సంక్షేమం చేశారు. అంటే మన కార్యకర్తలకి, నాయకులకి ఏంటంటే ఒక రకమైన అపోహ ఉంది. ఏంటంటే అపోహ, ఈనాడు పేపర్లో రాస్తున్నారు, జ్యోతి పేపర్లో రాస్తున్నారు, టీవీ5లో మోగుతున్నారు, లేకపోతే సోషల్ మీడియాలో అభివృద్ధి జరగలేదు రాష్ట్రంలో, అభివృద్ధి జరగలేదు రాష్ట్రంలో, అసలు ఏమీ లేదు, ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు వచ్చేస్తున్నాడు చెప్తున్నాడు. నేను అసలు ఇవన్నీ మన ప్రాంతం వదిలిపెట్టేయండి. నిన్న జగన్పూడి రాజా గారు రాజానగరం రమ్మంటే ముఖ్య అతిథిగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. రాజానగరం అంటే ఒక రూరల్ నియోజకవర్గం. 1100 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది. అలా ఎంత 1100. నేను ఆశ్చర్యపోయా. మీరు నమ్మండి. మరి మైలవరంలో ఎందుకు జరగలేదు? మైలవరంలో జరగలేదని చెప్పి ఇక్కడ ఎక్కడ ఎందుకంటున్నాడు? నాకు ఆత్మీయుడే కానీ పార్టీ ఆనందలో చూశాడు. కొండపల్లి ఎలక్షన్లో ఆయన పార్టీ అయితే ఆయన నా పార్టీ నాది. ఇవాళ చెప్తాను, నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా, మీ ఎమ్మెల్యే అభివృద్ధి లేదని ఎందుకు అంటున్నాడు? ఎందుకు చేయించుకోలేకపోయాడు అంటే నేనేమనాలి? సమర్థత లేదన్నా మీ ఎమ్మెల్యేకి, ప్రజెంట్ ఎమ్మెల్యే ఏమనాలి? పక్కన నందిగామ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత మీరు అడగండి. మీ పక్క నియోజకవర్గం కదా, మీ ఎమ్మెల్యే గారు సొంత ఇల్లే కదా. ఎక్కడున్నాయి సొంత ఇల్లు? హైదరాబాద్లోనే కదా. అరుణ్ కుమార్ దగ్గర ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి డేటా చూపించుకోండి, ఎంత జరిగింది అక్కడ అభివృద్ధి. మీ మైలంలో ఎందుకు జరగలా అంటే నువ్వు అంటున్నావు జరగలేదని. ఎందుకు జరగలా? నేను స్ట్రైట్ కోసం వసంత అడుగుతున్నాను. ఎందుకు జరగలా? జగ్గపేట ఉదయభాను గారు ఆయన దగ్గర తీసుకుంటే ఎంత అభివృద్ధి జరిగింది. నీ దగ్గర ఎందుకు జరగలా? మొన్న ఉదయభాను గారు 150 అడుగులతో జాతీయ జెండా గవర్నమెంట్ ప్రారంభోత్సవం చేస్తే నేను వెళ్ళాను. సెంట్రల్ లైటింగ్ పెట్టించాడు నగరం అంతా. అక్కడ ఒక లేక్ చెరువుంటే దాన్ని అంతా బ్యూటిఫై చేశాడు బ్రహ్మాండంగా. అదేది మన హుస్సేన్ సాగర్ లేక్ లాగా, అది పెద్దది కాకపోయినా అట్లాగే అనేక కార్యక్రమాలు చేశాడు ఆయన. నీవు ఎందుకు తెచ్చుకోలేకపోతే ముఖ్యమంత్రి గారికి అభివృద్ధి 1100 కోట్ల రూపాయలు రాజానగరానికి అభివృద్ధి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు నువ్వు నీకెందుకు ఇవ్వలేదు? నువ్వెందుకు తెచ్చుకోలేకపోయావు? నువ్వెందుకు చేపించలేకపోయావు? చెప్పండి, మీరే చెప్పాలి. సేవ చేయడం కాదు కావాల్సింది. నేను అనేది ఏంటంటే నేను అనేది ఏంటంటే జగ్గపేటలో జరిగిన అభివృద్ధి ఎందుకు జరిగింది, నందిగామలో జరిగిన అభివృద్ధి ఎందుకు జరిగింది, తిరువురులో జరిగిన అభివృద్ధి ఎందుకు జరిగింది, రాజానగరంలో 1100 కోట్లు పెట్టిన వాడులో జరిగిన అభివృద్ధి మీకు ఎందుకు జరగలేదు? మరి మీరు చెప్పాలి సమాధానం, మీ ఎమ్మెల్యే గారు చెప్పాలి సమాధానం. ఏం కాదు. అట్లాగే
మళ్ళీ 2009-14 దేవేంద్ర మహేష్తో బయట నుంచి వచ్చాడు. 2019 మీకు తెలుసు మన వసంత కృష్ణ ప్రసాద్ మళ్ళీ నందిగారి నుంచి వచ్చాడు. మళ్ళీ మన పక్కా లోకల్ మనవాళ్ళు మనందరికీ నాయకులుగా కాకుండా మన పేద ప్రజలకి సేవ చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అందుకే చెప్పాను, నా ఏ చిన్న ఇదున్నా నువ్వేమి భయపడవద్దు, నువ్వేమి ఇదవద్దు, నేనున్నా నీ పక్కన. జగన్మోహన్ రెడ్డి గారు ఆజ్ఞాపించారు, నిన్ను ఎమ్మెల్యే చేసుకోవాల్సిన బాధ్యత నాది, జోగి రమేష్ గారి ఇద్దరిది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మేమిద్దరం కలిసి నిన్ను గెలిపించుకుంటాం. జోగి రమేష్ గారు ప్రణాళికలో కొంచెం బిజీగా ఉన్నా సరే ఎలక్షన్ గెలవాలి. అతను మళ్ళీ మంది రావాలి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా. జోగి రమేష్ గారు అన్ని రకాలుగా నేను నా కేసు నాని అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు. ఈయన్ని గెలిపించుకునే బాధ్యత హరిహర మహాదేవ్ గారికి. ఈయన్ని గెలిపిస్తాం. వాళ్ళు 100 అంటే మేము 200 పెడతాం. వాళ్ళు 200 పెడితే మేము 500 పెడతాం. వీటి కనుక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక వ్యవస్థ ఉంది. అవతల వచ్చేది ఒక వ్యక్తులు ఎదుర్కోవాలి, గీక్కోవాలి. వ్యాపారం వస్తున్నారు. ఇది వ్యాపారం కాదు. తిరుపతి రావు గెలిపిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎంత పెడితే అంత 3 రెట్లు పెడతారు ఆయన. ఎంత ఎఫర్ట్ పెడితే దానికి 3 రెట్లు పెట్టడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి రావు గారికి అండగా ఉన్నారు. పని చేయడానికి కానీ దేనికి కానీ ఏం చెప్తున్నాను, మీరేం ఆధారపడవద్దు. ఏ పని కావాలన్నా ఢిల్లీ టు ఢిల్లీ చేసుకొస్తాను నేను. ఎక్కడికి? ఢిల్లీ టు ఢిల్లీ. ఎక్కడికి? నాకంటే సమర్థవంతుడైనటువంటి వ్యక్తిని 2 రాష్ట్రాలను చూపించగలరా? నేను చెప్తున్నా, వాళ్ళు వీళ్ళు ఎందుకో పెట్రోల్ ధరలు, ఛాంద్ర స్వామి బ్రోకర్ హౌస్ నడుపుతున్న వాళ్ళు, గాంధీ వాళ్ళు చంద్రబాబు నాయుడు నువ్వేనా? చంద్రబాబు నాయుడు చెప్తున్నా కానీ మళ్ళీ గొప్ప కూడా చేస్తాడు. పాపం అక్కడ కూడా ఓడిపోయి వస్తున్నాడు. విజయవాడలో చంద్రబాబు నాయుడు పోటీ చేసినా మీ అందరూ నాకు 3 లక్షలు మెజార్టీ ఇస్తారు. నాకు ఎటువంటి నా కోరిక ఆళ్ళు ఏళ్ళు పంపిస్తేందుకు నువ్వే నాయన 3 లక్షలతో నీకు మంచిది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాను. మా విజయవాడ ప్రజలు మన చంద్రబాబు నాయుడు చెప్తున్నా, పాపం ఆయన స్పందించుతున్నా. కాబట్టి మీరు ఏమి అమ్మవద్దు. మాస్టరు 5,000 కాదు, ఇది ఓల్డ్ స్కూల్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి స్కూల్. డైనమిక్స్ మారిపోయి రేపు డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీ ఆఫీస్ స్థలం ఆయనకు ఒక సభ్యులుగా లేదు. తెలంగాణ వెళ్ళిపోతాడు. తెలంగాణ నుంచి వచ్చాడు, ఇక్కడ అభివృద్ధి అది చేశాడు తెలంగాణ. సో ఖచ్చితంగా మీరేమి అధైర్యపడవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ చేశారు, నేను అండగా ఉన్నా, పార్టీ అండగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మొత్తం ఆశీస్సులు ఉన్నాయి. ఈయన్ని గెలిపించి మన సత్తా ఇక్కడ చూపిస్తాం. అంతేనా? ఏ పని కావాలన్నా మీరు తిరుపతి రావు గారు కొత్త పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారనుకోవద్దు. నేనున్నా ఈ కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ ఈ ప్రజలకు కూడా ఏ పరంగా గల్లీకి వెళ్ళి చెప్పే కదా మీకు చేసి పెడతాను నేను. కాబట్టి ఇల్లీగల్ పనులు నేను చేయను. మీకు ఇబ్బంది పడే పని ఎంత వస్తుంది నేను చేసి పెడతా. అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, లేదా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఏ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్కడన్నా ఏ ఇబ్బంది వచ్చినా నేనైతే ఖచ్చితంగా ఉన్నా. ఈరోజు ఇంత వచ్చారు నాకు ఒకటి మన
అపోహలు ఉన్నాయి, ఈయన అభ్యర్థులు కాదు అని. ఎటువంటి అపోహపడద్దు, ఈయన అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని జోగి రమేష్ గారిని నన్ను పిలిచి అప్పుడు మన ఎన్డీపీను రాము గారి అంశం కూడా ఉన్నారు. ఆ రోజున తిరుపతిరావు యాదవ్ గారిని నేను ఇక్కడ మైలవరం నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను అని చెప్పినప్పుడు మేమంతా అక్కడ ఉన్నాం. ఆ తర్వాత కొంతమంది ఈయన అభ్యర్థి కాదు, మళ్ళీ మారుతున్నాడు, అది ఇది అపోహలు ఉన్నాయి. అటువంటి అపోహలేమి పెట్టుకోవద్దు. తిరుపతిరావు యాదవ్ గారే ఇక్కడ మైలవరం అభ్యర్థి, పోటీ చేస్తున్నాడు, గెలుస్తున్నాడు, మైలవరంలో చరిత్ర తిరగ రాస్తున్నాడు. ఎంతమంది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎవరు అభ్యర్థి అయినా, ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ మళ్ళీ టీడీపీలో వచ్చినా, లేకపోతే దేవి నమ్మా పోటీ చేసినా, నేరుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఇక్కడ పోటీ చేసినా, తిరుపతిరావు మైలవరం చరిత్ర తిరగ రాస్తున్నాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఒక బీసీ తరగతికి చెందినటువంటి తిరుపతిరావు యాదవ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టారు. ఎవరైనా ఎందుకు అనుకోనింది. ఈ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా 20,000 పైన మెజారిటీతో మన తిరుపతిరావు గెలుస్తారు. ఇందాక మాస్టర్ మాట్లాడుతూ చెప్పారు, మేము కృషి చేస్తాం, 5,000 అటు ఇటు ఉంటుందని. మీ అంతా ఓల్డ్ స్కూల్ మాస్టర్ మాట్లాడలేదు. 14 ఎలక్షన్ వేరు, 19 ఎలక్షన్ వేరు, 24 ఎలక్షన్ వేరు. నేను చెప్తున్నా, ఎలక్షన్ ఆ రోజు కొన్ని ఎమోషన్స్ మీద జరిగింది. యాక్చువల్గా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గెలవాలి. మీరు నాకు చెప్పింది 5,000 గెలుస్తారని చెప్పి కొంచెం అటు ఇటు 5,000 గెలుస్తారు. తప్పు మాట్లాడారు, ఏమనుకోమండి, నేను కరెక్ట్ చేస్తాను. 20,000 దాకా వెళ్తాను పైనే. యాక్చువల్గా నిజం చెప్పాలంటే పోటీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. కానీ అప్పుడు ఉన్నట్టేమో ఎమోషన్స్, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని మోసం చేయటం, అట్లాగే ఈ రాష్ట్రానికి ఒక అనుకూలమైన ముఖ్యమంత్రి అని చెప్పి మీడియా ద్వారా నమ్మి ప్రజలందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యాడని తెలుసుకుని ప్రజలు నిజంగా మనం మోసపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాడు. సరే మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ రోజున రేపు ఎలక్షన్ గెలిచేది కేసీఆర్ నానియో, తిరుపతిరావు యాదవ్, ఇంకోళ్ళు కాదు, కేవలం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకమే ఈ ఎలక్షన్ గెలిచేది.